ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా మన జ్యోతిష్య కార్యక్రమానికి కుంభరాశి జాతకులందరికీ హృదయపూర్వక స్వాగతం. స్నేహితులారా, ఈ రోజు మీ ముందుకు వచ్చిన ఈ దివ్య సందేశం ఏదో సాధారణ సమాచారం కాదు. ముఖ్యంగా రాబోయే 24 గంటల వ్యవధిలో కుంభరాశి వారి జీవితంలోనే అత్యంత భారీ సంఘటన ఒకటి జరగబోతుంది. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడు లయకారుడైన పరమేశ్వరుడు ఈ పూర్తి బ్రహ్మాండాన్ని ఆదేశించారు. కుంభరాశి వారి అదృష్ట క్షణం ఆసన్నమైందని, ఇకపై మీ జీవిత దిశను మరియు దశను సంపూర్ణంగా మార్చివేసే ఆ మహామార్పు సంభవించి తీరుతుంది. స్నేహితులారా, అందరికంటే ముందుగా మనం ఆ బోలా శంకరుకి చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఎవరైతే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధ భావంతో ఓం నమ శివాయ అని రాస్తారో వారి జీవితంలోని ప్రతి చీకటి అంతం కావాలని కోరుకుందాం. వారి ఇంట్లో మహాదేవుడి కృపతో శాశ్వత నివాసం కలగాలని, శివయ్య అనుగ్రహం నుండి ధనవర్షం కురవాలని ప్రార్థిద్దాం. ఆ సంపద ఎంతగా కురవాలంటే మీ రాబోయే అనేక తరాలు కూడా సుఖ సంతోషాలతో సమృద్ధితో జీవనం గడపాలి. మరి స్నేహితులారా, ఇక ఇప్పుడు ఈ రోజు ప్రారంభమై రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో సంభవించబోయే ఆ అత్యంత కీలకమైన క్షణం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ కష్టాలకు సంఘర్షణలకు లెక్క తేల్చే సమయం. ఇప్పటి వరకు కుంభరాశి వారు ఎంతటి వేదననైతే అనుభవించారో, మీ మార్గాల్లో ఎన్ని కష్టాలనైతే ఎదుర్కొన్నారో అవన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎందుకంటే మీ జీవిత భాగ్య చక్రం ఇప్పుడు బ్రహ్మాండంలోని సర్వోన్నత శక్తి అయిన పరమశివుడి ఆజ్ఞతో తిరగడం ప్రారంభించింది. ఈ శక్తి మరేదో కాదు, సాక్షాత్తు ఆ ఓంకార స్వరూపిణి సృష్టి స్థితి లయకార శక్తి. ఈ శూలధారి శక్తి క్రియాశీలం అయినప్పుడు ఇక ఏ అడ్డంకి కూడా నిలబడలేదు, ఏ శత్రువు కూడా సురక్షితంగా ఉండలేరు, మరియు ఏ లోటు కూడా ఎక్కువ కాలం స్థిరంగా ఉండదు. కుంభరాశి వారి జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన ఇబ్బందులన్నీ ఏదో ఒక పెద్ద పాఠాన్ని నేర్పడానికే వచ్చాయని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. శివయ్య ఒక వ్యక్తికి విశేషమైన ఆశీర్వాదాలను అందించాలనుకున్నప్పుడు మొదట వారిని పరీక్షించడం ఖాయం. మీ విషయాల్లో కూడా అదే జరిగింది. మీరు ధైర్యం కోల్పోలేదు, మహాదేవుడిపై మీకున్న విశ్వాసాన్ని వదల్లేదు, చెడుకు కూడా మంచితోనే సమాధానం ఇచ్చారు. అందుకే ఇప్పుడు మీ సహనానికి తీపి ఫలం దక్కే సమయం వచ్చింది. ఆ ఫలం ఎంత మధురంగా ఉంటుందంటే కుంభరాశి వారి జీవితం అనే ఎండిపోయిన కొమ్మలపై కూడా కొత్త పూలు వికసిస్తాయి. స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారికి జరగబోయే మొదటి ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే, మీ రాశిలో ఒక అత్యంత అరుదైన మరియు శుభప్రదమైన శివయోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావంతో మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు వేగంగా పూర్తి కావడం మొదలవుతాయి. మీ ప్రేమ జీవితంలో ఉన్న చిక్కుముడులు తొలగిపోయి అనురాగంతో కూడిన కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. కుంభరాశి వారు ఏ వ్యక్తినైతే ఏళ్ల క్రితం మనస్ఫూర్తిగా ప్రేమించి దూరమయ్యారో ఆ వ్యక్తి ఇప్పుడు పరమశివుడి లీల వల్ల ఏదో ఒక మాధ్యమం ద్వారా మిమ్మల్ని సంప్రదించబోతున్నారు. ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా బంధంలో ఉండి అందులో మనస్పర్ధలు ఉంటే అవి ఇప్పుడు మెల్లమెల్లగా ప్రేమగా అవగాహనగా మారిపోతాయి. ఎందుకంటే గ్రహాల గమనం కుంభరాశికి అనుకూలకంగా ఉండి వాటిపై ఓం నమ శివాయ మంత్రశక్తి కురిసినప్పుడు బంధాల్లో ఉన్న బీటలు కూడా ప్రేమగా మారిపోతాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా కుంభరాశి వారి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా లేదా ఏదైనా వ్యాధి మిమ్మల్ని పీడిస్తున్నా దానికి కారణం డాక్టర్లు కూడా కనుగొనలేకపోతుంటే అది సాధారణ వ్యాధి కాదని అర్థం చేసుకోండి. అది మీ శత్రువుల ప్రతికూల శక్తి లేదా దృష్టి దోషం వల్ల కలిగిన అడ్డంకి కావచ్చు. కానీ ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు న్యాయం చేయడానికి సిద్ధమయ్యారు. దుష్ట శక్తుల పాపపు పాత్ర నిండిపోయింది. అందుకే వారు పంపిన రోగాలు కూడా ఇప్పుడు భస్మమైపోతాయి. రాబోయే 24 గంటల్లో మీ ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. మీరు ఈ రోజున ఉదయం నిద్ర లేవగానే ఏళ్ల తరబడి మీ శరీరంపై ఉన్న అలసట లేదా భారం అకస్మాత్తుగా దిగిపోయినట్లు అనుభూతి చెందుతారు. మీరు స్వయంగా ఎంతో ఉత్సాహంగా శక్తివంతంగా భావిస్తారు. మహాదేవుడు మిమ్మల్ని రోగ విముక్తులను చేశారనడానికి ఇదే సంకేతం. ధన విషయానికి వస్తే కుంభరాశి వారికి ఇటీవల ఆర్థిక స్థితిలో ఇబ్బందులు ఉన్నా, అప్పుల భారం ఉన్నా, వ్యాపారంలో నష్టాలు లేదా ఉద్యోగంలో పదోన్నతి ఆగిపోయి ఉన్నా ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. రాబోయే 24 గంటల్లో మీరు ఒక వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఆర్థిక మార్పుకు కారణమవుతారు. ఈ వ్యక్తి మీ పాత పరిచయస్తుడు కావచ్చు లేదా అకస్మాత్తుగా పరిచయం అయ్యే కొత్త వ్యక్తి కావచ్చు. వారు మీకు సహాయం చేస్తారు మరియు వారి ద్వారా మీకు లభించే అవకాశం మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చివేస్తుంది. కుంభరాశి వారికి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా పాత కస్టమర్ల నుండి పేమెంట్ అందుకోవడం వంటివి జరగవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే అందులో కూడా ఊహించని శుభవార్త రావచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ రోజున అత్యంత మంగళకరమైనది. మనసులోని భయాన్ని వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు పరమశివుడు త్రినేత్రం మీ రక్షగా ఉంటుంది. ఉద్యోగం మరియు కెరీర్ పరిస్థితి గురించి మాట్లాడితే గత కొన్ని నెలలుగా కుంభరాశి వారికి చాలా సంఘర్షణతో కూడి ఉన్నాయి. కొందరు
మరికొందరికి ఉద్యోగం కోల్పోతామేమో అన్న భయం ఉండేది. మరికొందరికి కార్యాలయ రాజకీయాలు మరియు పై అధికారుల అసంతృప్తితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి కాబట్టి రాబోయే 24 గంటల్లో మీ కెరియర్ లో ఒక పెద్ద అవకాశం పొందుతారు. ఒక కొత్త బాధ్యత, ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా మీ శ్రమను అందరి ముందు నిరూపించే అవకాశం వస్తుంది. మీ పై అధికారులు స్వయంగా వచ్చి మిమ్మల్ని ప్రశంసించవచ్చు లేదా మీకు పెద్ద ప్రమోషన్ రావచ్చు. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, విధి నిర్ణయించిన మార్పు మరియు శివయ్య ప్రసాదించిన వరం. స్నేహితులారా, ఇదంతా ఆ సమయపు ప్రణాళిక. దీన్ని స్వయంగా పరమేశ్వరుడు మీకోసం రచించారు, తన రక్షణలో ఉంచారు మరియు భోలాశంకరుడు మీ అడ్డంకులన్నిటిని తొలగించే మార్గాన్ని సుముఖం చేస్తారు. ఇక కుంభరాశి వారి కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఇంట్లో ఉన్న అస్థిరత, కలహాలు లేదా ఒత్తిడి ఇప్పుడు ముగిసిపోతున్నాయి. ఏదైనా పాత వివాదం లేదా విభేదాలకు అకస్మాత్తుగా పరిష్కారం లభిస్తుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే పెళ్లి, పూజ లేదా కొత్త వాహనం లేదా ఇంటి గురించి చర్చ మొదలవుతుంది. మీ జీవితంలో ఇప్పుడు శుభ సమయం మొదలయ్యింది అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు కుంభరాశి వారి జీవితంలో దాగి ఉన్న శత్రువులు తెర వెనుక ఉండి మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వారి అసలు రంగు ఇప్పుడు బయటపడుతుంది. వారికి వారి కర్మఫలం కూడా లభించబోతుంది. పాపం తన హద్దులు దాటినప్పుడు పరమశివుడే స్వయంగా ఆ పాపాన్ని నశింపజేయడానికి అడుగు వేస్తారు. ఇప్పుడు మహాకాలుడు స్వయంగా రంగంలోకి దిగారు. మిమ్మల్ని పదే పదే తక్కువ చేసి చూడడానికి ప్రయత్నించిన వారు, మీ పనుల్లో అడ్డంకులు సృష్టించిన వారు, మీ ఇంట్లో కలహాలు రేపాలని చూసిన వారి జీవితాల్లో ఇప్పుడు అటువంటి తుఫాన్ అయితే రాబోతుంది. వారు తమ కర్మలకు తామే పశ్చాత్తాపడతారు. ఇప్పుడు మీ సమయం మొదలయ్యింది. మీ శత్రువులు ఇప్పుడు భయంతో వణుకుతారు. వారి కుటిల ఆలోచనలు ఇప్పుడు కూలిపోతాయి. వారు ఎంత తెలివైన వారైనా సరే శివుడి ఆజ్ఞ నుండి ఎవరు తప్పించుకోలేరు. సిద్ధంగా ఉండండి కుంభరాశి వారు. మీ జీవితంలోని అత్యంత అందమైన మార్పు కోసం ఆ సమయం వస్తుంది. దాన్ని చూసి మీరే అంటారు, ఓ భగవంతుడా, నీ లీల అపారం, ఓం నమ శివాయ అని. మరి స్నేహితులారా, పరమశివుడి కృప ఒకేసారి ఒక వ్యక్తిపై ఉన్నప్పుడు ఆ జీవితం కేవలం మెరుగుపడడమే కాదు, సంపూర్ణ రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి జీవితంలో కూడా అదే స్థితి రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుడు మీ పరీక్షను ముగించారు మరియు బహుమతి ఇచ్చే సమయం వచ్చేసింది. కాబట్టి మీ చుట్టూ ఉన్న గాలి మారుతున్నట్లు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ఇప్పటి వరకు దాగి ఉన్న విషయాలను మీ కళ్ళు చూడడం ప్రారంభిస్తాయి. ప్రజలు మీ నుండి దాచిన విషయాలను మీ చెవులు వినడం ప్రారంభిస్తాయి. మీ మనసు ఇప్పుడు ఎంత శక్తివంతం అవుతుందంటే రాబోయే సంకేతాలను మీరు ముందే అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీకు కనిపించే 5 శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మీరు జీవితంలో ఒక పెద్ద మార్పు వైపు వెళ్తున్నారని స్పష్టం చేస్తాయి. మొదటి సంకేతం, నిద్రలో శివలింగం లేదా పరమశివుడి దివ్య శక్తి దర్శనం కలగడం. మీరు మీ స్వప్నంలో గంగాధరుని చూడవచ్చు లేదా ఏదైనా అద్భుతమైన దివ్య కాంతి, శివాలయం, వెలుగుతున్న అగ్ని దీపం లేదా గంటల శబ్దం వినిపించవచ్చు. ఇది ఏదో ఊహ కాదు, మీకు సందేశం ఇవ్వడానికి వచ్చిన మహాదేవుడి ఉనికి. ఇక చింతించకండి, నా కృప నీతోనే ఉంది అని ఆయన చెబుతున్నారు. రెండవ సంకేతం, మీ ఇంట్లోకి ఎటువంటి ప్రయత్నం లేకుండా ఏదైనా శుభవార్త రావడం. ఎవరో అకస్మాత్తుగా ఫోన్ చేయవచ్చు, ఈమెయిల్ లేదా మెసేజ్ రావచ్చు లేదా పాత స్నేహితుడు మళ్లీ సంప్రదించి మీ జీవితంలో అద్భుతాలకు నాంది పలికే ఒక ప్రతిపాదన ఇవ్వవచ్చు. ఇది తెర వెనుక మీ మార్గాలను సుమగం చేస్తున్న ఆ శివశక్తి యొక్క ప్రణాళిక. మూడవ సంకేతం, మీ మనోస్థితిలో అకస్మాత్తుగా మార్పు రావడం. ఎక్కడైతే మీరు అలసట లేదా నిరాశతో ఉండేవారో అక్కడ ఇప్పుడు ఎటువంటి కారణం లేకుండానే మీలో ఒక కొత్త శక్తి మరియు ఉత్సాహం నిండుతాయి. మరియు ఈ రోజు లేవగానే ఈ రోజు ఏదో అద్భుతం జరుగుతుందన్న అనుభూతి కలుగుతుంది. మీ మనసులో తెలియని ఆనందం ఉప్పొంగుతుంది. ఇదే భగవంతుడి ఉనికికి నిదర్శనం. నాలుగవ సంకేతం, ఇంట్లో పూజ, దీపం లేదా ధార్మిక వస్తువుకు సంబంధించిన చిన్నపాటి అద్భుతాలు. అంటే దీపం ఆరిపోయిన తర్వాత మళ్లీ అకస్మాత్తుగా వెలగడం లేదా అగరబత్తి సువాసన ఇల్లంతా వ్యాపించడం. ఇవి శివగణాలు మీ ఇంట్లో నివసిస్తున్నారనడానికి సంకేతాలు. ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో సాధారణ విషయం కూడా పండగలా అనిపిస్తుంది. ఐదవ మరి అతిపెద్ద సంకేతం ఏమిటి అంటే మీ విరోధులు లేదా శత్రువులు స్వయంగా తమ కర్మలకు దండన అనుభవించడం మొదలవుతుంది. మీ ప్రమేయం లేకుండానే వారి పతనం ప్రారంభమవుతుంది. కుంభరాశి వారిని వేధించిన వారు ఇప్పుడు మీ ముందు తల వంచుతారు. కొన్నిసార్లు వారు స్వయంగా వచ్చి మిమ్మల్ని క్షమాపణ కోరవచ్చు లేదా మీ సహాయం కోరవచ్చు. ఇదే పరమేశ్వరుడు తీసుకొచ్చే నిశ్శబ్ద, నిష్పక్షపాత మరియు సమయానుకూల న్యాయం. స్నేహితులారా, ఇప్పుడు జరగబోయే 3 సంఘటనల గురించి మాట్లాడితే మొదటి సంఘటన చాలా కాలంగా నిలిచిపోయిన ఏదైనా పాత పని ఇప్పుడు దానంతట అది పూర్తవుతుంది. అది భూమికి సంబంధించిన విషయం కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, ఆగిపోయిన పేమెంట్ కావచ్చు లేదా ఏళ్ల తరబడి నిలిచిపోయిన ప్రభుత్వ పత్రం కావచ్చు. ఈ రాబోయే 24 గంటల్లో అది వేగవంతం అవుతుంది. రెండవ సంఘటన, గతంలో అకస్మాత్తుగా మీ జీవితం నుండి దూరంగా వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి రావడం. ఇది ఒక నిజ
నిజమైన మిత్రుడు కావచ్చు, పాత ప్రేమికుడు కావచ్చు, లేదా పూర్వపు సహోద్యోగి కావచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి మళ్లీ వస్తారు. అది కూడా మీ భవిష్యత్తులో బలోపేతం చేసి ఏదో ఒకటి తీసుకుని వస్తారు. మీ పునర్కలిక ఏదో యాదృచ్ఛికం కాదు, ఇది విధి చేసిన సంకల్పం. మూడవ సంఘటన, ఇంట్లో ఏదైనా పెద్ద మార్పు రావడం. అంటే ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు, కొత్త వాహనం లేదా ఎలక్ట్రానిక్ వస్తువు, కొత్త గది నిర్మాణం లేదా కుటుంబ సభ్యుడి ఘనత గురించి వార్త వినడం. ఇవన్నీ పరమశివుడి కరుణ, మీ ఇంట్లో శాశ్వతంగా కొలువు తీరిందనడానికి సంకేతం. ఇది ప్రతికూల శక్తి అంతమై శుభశక్తి ప్రవహించే స్థితి. స్నేహితులారా, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీ జీవిత చక్రం వెనుకకు తిరగడం లేదు. సమయం కుంభరాశి వారి పక్షాన ఉంది. మీ ఆలోచన శక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటున్న సమయం కూడా ఇదే. ఈ కాలంలో మీరు ఏదైతే ఆలోచిస్తారో, దేన్నైతే ఊహిస్తారో దానిని సాకారం చేయడానికి ఈ పూర్తి బ్రహ్మాండం పనిచేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి, ఎవరికి చెడు కోరకండి, మరియు కేవలం మీ ఉజ్వల భవిష్యత్తు గురించి మాత్రమే ఊహించుకోండి. ఇప్పుడు కాస్త భావోద్వేగాల వైపు వెళ్తే, జీవితంలో సంతోషాల కొత్త అధ్యాయం మొదలైనప్పుడు మనసు భయపడుతుంది. ఇదంతా నిజమేనా? ఇది శాశ్వతంగా ఉంటుందా? నేను ఈ మార్పు తట్టుకోగలనా అని ప్రశ్నలు పుడతాయి. వినండి, పరమేశ్వరుడు మీకు ఏదైనా బహుమతి ఇస్తున్నారంటే అది మీ సామర్థ్యం మేరకే ఇస్తారు. అందుకే భయపడవద్దు. ఈ మార్పును ఆత్మవిశ్వాసంతో మరి వినయంతో స్వీకరించండి. మీరు ఈ అద్భుతానికి అర్హులు, ఎందుకంటే దీని విలువను మీరు ఇప్పటికే మీ సహనం మరియు విశ్వాసంతో చెల్లించారు. ప్రతిదీ సరైన దిశలో వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? అవును, మీ ఆలోచన సరైనదే. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఎవరిని నిందించవద్దు, అసూయపడవద్దు లేదా చెడు ఆలోచన చేయవద్దు. మీ కర్మల పవిత్రత ద్వారానే మీరు శుభ సమయాన్ని దీర్ఘకాలం కాపాడుకోగలరు. స్నేహితులారా, ఇప్పుడు మనం ఆ కీలక మలుపు వద్దకు వచ్చాం. ఇక్కడ ఈశ్వరుడిని దివ్య ఉనికిని మీ జీవితంలో సాక్షాత్తు ప్రత్యక్షం కాబోతుంది. ఇక్కడ ఈశ్వరుడి దివ్య ఉనికి మీ జీవితంలో సాక్షాత్తు ప్రత్యక్షం కాబోతుంది. ఇంటి ప్రతి మూల, ప్రతి గోడ మరియు ప్రతి శ్వాస కొత్త శక్తితో నిండిపోయే క్షణం కూడా ఇదే. శివయ్య స్వయంగా మీ ద్వారం వైపు అభయహస్తంతో వచ్చారు మరియు మీ భాగ్యపు మూసి ఉన్న ఖజానాను తెరిచే తాళం చెవిని ప్రసాదిస్తారు. కానీ ఈ తాళం చెవిని ధరించడానికి కొన్ని నియమాలు, ఒక మంత్రం మరియు ఒక సాధన ఉన్నాయి. ఎందుకంటే ఇది కేవలం ధనప్రాప్తి మాత్రమే కాదు, కుంభరాశి వారి జీవితంలో శాశ్వత సుఖశాంతులను తెచ్చే ఆధ్యాత్మిక సంపదకు చిహ్నం. మొదటిగా పరమేశ్వరుడి కృప మీ ఇంటి వైపు అడుగులు వేసిందని నిరూపించే సంకేతాలు తెలుసుకోండి. ఒకవేళ అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా ఇంట్లోకి ఒక నల్ల పిల్లి లేదా తెల్లని ఆవు లేదా అకస్మాత్తుగా ఒక పాము అనగా సురక్షిత దూరంలో కనిపిస్తే అది సాక్షాత్తు శివుడి సందేశమై గుర్తుంచుకోండి. అకస్మాత్తుగా విభూది సువాసన లేదా చల్లని గాలి వ్యాపించిన అది కూడా మహాదేవుడు మీ సమీపంలో ఉన్నారని చెప్పడానికి ఒక తిరుగులేని సంకేతం. ఇప్పుడు శివయ్య ఖజానా తలుపు తెరిచే ఆ మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది సామాన్య మంత్రం కాదు, కష్టాలను హరించే మంత్రం ఇది. ఆ మంత్రం ఓం నమ శివాయ. ఈ రాబోయే 24 గంటలు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే తెల్లని వస్త్రాలు ధరించి ఉత్తర దిశగా ముఖం పెట్టి నెయ్యి దీపం వెలిగించి జపించండి. దీని వల్ల మీ ఇంటిలోకి ప్రతికూల శక్తి నశిస్తుంది మరియు ఆ దివ్య ద్వారం తెరుచుకుంటుంది. కుంభరాశి వారి ప్రేమ జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తూ వారు మీకు దూరంగా ఉంటే రాబోయే 24 గంటలు మీ ప్రేమ జీవితానికి నిర్ణయాత్మకమైనవి. గ్రహస్థితి ఇది సూచిస్తుంది. అసంపూర్తిగా మిగిలిపోయిన పాత బంధం ఇప్పుడు పూర్తయ్యే దిశగా సాగుతుంది. ఆ వ్యక్తి మీకు ఏదైనా సందేశం పంపవచ్చు లేదా ఏదైనా మాధ్యమం ద్వారా సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ బంధంలో ఉంటే అందులో ఉన్న దూరం లేదా చేదు ఇప్పుడు అంతమవుతుంది. ఇది సాక్షాత్ మహాదేవుడు ఒక వ్యక్తి భాగ్యంలో ప్రేమను పునఃప్రతిష్ఠించే క్షణం. రాబోయే గంటల్లో మీ ఇంటి లోపల మునిపెన్నడూ లేని ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అకస్మాత్తుగా ఏదైనా ఆలయ గంట శబ్దం వినిపించడం లేదా ఎవరు ముట్టుకోకుండానే దీపం వెలగడం లేదా ఏదైనా శివాలయ ప్రసాదం అకస్మాత్తుగా మీ ఇంటికి చేయడం, ఇవన్నీ శివశక్తి ఉనికికి నిదర్శనాలు. స్నేహితులారా, ఇప్పుడు అత్యంత రహస్యమైన సంఘటన గురించి చర్చిద్దాం. కుంభరాశి వారి జాతకంలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన గ్రహ దోషాలు ఇప్పుడు ముగిసిపోయాయి. మీ శత్రువులు మీ పేరు వింటేనే భయపడేలా ఒక శక్తి చక్రం ఇప్పుడు ఏర్పడుతుంది. ఎవరైనా మీపై చెడు ప్రయోగాలు చేయాలని చూస్తే ఆ ప్రభావం తిరిగి వారిపైన పడుతుంది. ఇప్పుడు మీ రక్షణ కోసం సాక్షాత్తు కాలభైరవుడు మరియు పరమేశ్వరుడి కృప నీడలా ఏర్పడింది. ఇప్పుడు ఎటువంటి దృష్టి దోషం మీపై పనిచేయదు. మీరు ఎక్కడికి వెళ్లినా ప్రజలు మీ సానుకూల శక్తిని ప్రభావితం అవుతారు. గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఎవరైనా మిమ్మల్ని ప్రతికూలత వైపు ఆకర్షించాలని చూస్తే వారికి దూరంగా ఉండండి. ఈ రాబోయే 24 గంటలు అత్యంత సున్నితమైనవి మరియు అదే సమయంలో అత్యంత శుభప్రదమైనవి. కానీ ఒకవేళ పొరపాటున మీరు ఏదైనా ప్రతికూల సంభాషణ లేదా విమర్శలో పాల్గొంటే ఈ శుభకాలం మందగించవచ్చు. ఈ సమయం మౌన సాధన, సానుకూల చింతన మరియు కేవలం ఈశ్వరుడిపై పూర్తి విశ్వాసం ఉంచాల్సిన సమయం. ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఈ సమయంలో మీరు ఏది మాట్లాడితే అది శివవాక్యం వలె పనిచేస్తుంది.
కాబట్టి మీ మాటలను చాలా జాగ్రత్తగా వాడండి. ఎవరిని శపించవద్దు, ఎవరిని తిట్టవద్దు, మరియు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీ వాక్కులో మహాదేవుడు ఆశీస్సులు ఉన్నాయి. మీరు ఏది చెప్తే అది సాకారం అవుతుంది. స్నేహితులారా, ఏదైనా శుభయోగం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మరియు బ్రహ్మాండపు శక్తులని కుంభరాశి జాతకుడి జీవితాన్ని మార్చడానికి ఏకమైనప్పుడు కొన్ని రహస్యాలు తీసుకోవడం అవసరం. అప్పుడే అద్భుతం కేవలం క్షణికం కాకుండా మీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే గొప్ప మార్పులను ఎలా శాశ్వతం చేసుకోవాలో తెలుసుకుందాం. ఏ దానం, ఏ క్రియ మరియు ఏ క్షణం మీ జీవిత దిశను మార్చగలదో చూద్దాం. మొదటిగా దానం గురించి. పరమేశ్వరుడు కృప చూపినప్పుడు అది నిలవాలంటే కృతజ్ఞత భావం ఉండాలి. రాబోయే 24 గంటల్లో మీరు ఖచ్చితంగా ఒక వస్తువునైతే దానం చేయాలి. తెల్లని వస్త్రాలు లేదా పాలు లేదా బియ్యాన్ని అవసరమైన వారికి ఇవ్వండి. ఈ రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఈ దానం చేస్తే ఫలితం వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా శివాలయంలో శివలింగం ముందు ఈ దానం చేసి ఓం నమ శివాయ అని 21 సార్లు జపించి దానం చేస్తే అది నేరుగా కైలాస వాసుడికే చేరుతుంది. ఇక రాబోయే 24 గంటల్లో రాత్రి 3 జామున అనగా చివరి 45 నిమిషాల సమయం మీకు అత్యంత కీలకం. పూర్తి బ్రహ్మాండ తన శక్తికి పునఃసంచారం చేసే వేళ ఇది. ఆ సమయంలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రార్థించి, ఓ పరమేశ్వర, నా భాగ్యంలో రాసి ఉన్న కష్టాలను తొలగించి నీ కాంతితో నింపు అని కోరుకోండి. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో తెలుపు మరియు లేత నీలం రంగు కుంభరాశి వారికి అత్యంత శుభప్రదమైనవి. మీ ఇంటి ఈశాన్య మూలల్లో దీపం వెలిగించి అందులో కాస్త విభూది వేయండి. అది మీ ప్రార్థన ఫలం ప్రకటితమయ్యే క్షణం. మీరు చుట్టూ ఒక అద్భుతమైన శాంతిని మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. ఏదో అదృశ్య శక్తి మిమ్మల్ని తాకుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది ఊహ కాదు, మహాదేవుడి కృపకు ప్రత్యక్ష సందేశం. ఒకవేళ ఈ మార్పు మీ తరతరాలకు శాశ్వతం కావాలని కోరుకుంటే ప్రతి సోమవారం ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఒక చిన్న వ్రతం మీ వంశాన్ని భవిష్యత్తులో వచ్చే ఏ సంక్షోభం నుండి అయినా రక్షిస్తుంది. ఇక ఆఖరిగా ఒక హెచ్చరిక వినండి. కుంభరాశి వారి జీవితంలో ఇంత మంచి జరుగుతున్నప్పుడు రహస్య శత్రువుల అసూయతో మీ గురించి చెడు ప్రచారం చేయవచ్చు. వారి మాటల్లో పడవద్దు. శాంతంగా సంయమనంతో ఉండండి. శివనామస్మరణే మీ అతిపెద్ద కవచం. బ్రహ్మాండం మీ పక్షాన ఉన్నప్పుడు సంకేతాలు నలుదిశల నుండి అందుతాయి. ఏది అడ్డంకిగా అనిపించిందో అదే ఇప్పుడు మార్గదర్శకంగా మారుతుంది. ఇప్పటి వరకు అసాధ్యమని భావించినవి ఇప్పుడు మీ ముందుకు నడిచి వస్తాయి. ఈ మార్పు కేవలం బాహ్యంగానే కాదు, అంతర్గతంగా కూడా ఉంటుంది. మీ హృదయం మరింత కరుణతో నిండుతుంది. పవిత్రమైన హృదయంలోనే శివుడు నివసిస్తాడు. ఈ శుభచక్రం కేవలం ధనం కోసమే కాదు, ఆత్మ ఎదుగుదల కోసం కూడా. ధనంతో పాటు మనశ్శాంతి కూడా లభించే దుర్లభ స్థితిలోకి మీరు ప్రవేశించారు. పనులు వేగంగా పూర్తవుతాయి. ఇది కుంభరాశి వారి శ్రమకు దైవకృప తోడైన సమయం. వినయంగా ఉండండి, ఎందుకంటే వినయం ఉన్న చోటే కృప శాశ్వతంగా ఉంటుంది. మరి రాబోయే 24 గంటల్లో ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు కోలుకుంటారు. గాలిలో ఒక అదృశ్య వెలుగు వ్యాపిస్తుంది. మీ ఆలోచన వాస్తవాలుగా మారతాయి. అందుకే ఈ రాబోయే 24 గంటల్లో ఏ కోరిక కోరినా పవిత్ర భావంతో కోరండి. ఎవరిని నిందించవద్దు. ప్రేమ మరియు కరుణను పంచుతూ ఉంటే మీ కోరికలు మరింత వేగంగా నెరవేరుతాయి. బ్రహ్మాండం మీ పిలుపును అందుకుని చెప్పడానికి ఒకవేళ మీరు అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా నవ్వుతూ మేల్కొంటే మీకు తెలియని ప్రశాంతత కలిగితే మీ భాగ్యం క్రేశలమైందని అర్థం. అపరిచితులు కూడా ఏదైనా మంచి మాట చెప్పి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. రాబోయే రాత్రి పడుకునే ముందు ఓం నమ శివాయ అని మనసులో జపించండి. ఉదయం లేవగానే శివయ్యను తలుచుకొని, ఓ భగవంతుడా, నా కష్టాలను నీ కాంతితో దూరం చెయ్యి అని వేడుకోండి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రశంసలు మరియు ప్రమోషన్లు లభిస్తాయి. అకస్మాత్తుగా ఏదైనా పరీక్ష ఎదురైనా భయపడవద్దు. అది మిమ్మల్ని మరింత సిద్ధం చేయడానికి. ప్రేమ సంబంధాల దూరం అంతమై విశ్వాసం పెరుగుతుంది. సూర్యోదయ వేళ ధ్యానం చేయండి. ఓం నమ శివాయ అని జపించండి. మీ వాకులోని శక్తి కేవలం మంచి కోసమే వాడండి. ఒకవేళ ఉదయం తులసి మొక్కపై మంచు బిందువులు మెరుస్తూ కనిపిస్తే లేదా శివాలయ గంట శబ్దం అకస్మాత్తుగా వినిపిస్తే మీ ప్రార్థనలు అంగీకరించబడ్డాయని అర్థం. ఆత్మ విశ్వాసంతో ఉండండి. నేను పరమేశ్వరుని బిడ్డను, నేను భయపడను, ఆగను అని మనసులో చెప్పుకోండి. ఈ రోజు దీపం వెలిగించి శివయ్యకు నమస్కరించండి. ఎవరైనా అసూయపడినా మీ ఆశీర్వదించిన మార్గాన్ని ఎవరు ఆపలేరు. కుంభరాశి వారి ఇల్లు ఎప్పుడు పవిత్రమైనది. ఇప్పుడు మీ జీవితం ఒక కొత్త ఉజ్వల యుగంలోకి ప్రవేశిస్తుంది. బ్రహ్మాండంతో మీ ఆత్మ ఏకమై ప్రతి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. కృతజ్ఞత ఉండండి, శాంతంగా ఉండండి, ఈశ్వర నామస్మరణ చేయండి. ఇదే మీ వర్తమానాన్ని అద్భుతం మరియు భవిష్యత్తు స్వర్ణమయం చేసే మార్గం. ఓం నమ శివాయ. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.